ఈ ఐపీఎల్ ఫైనల్ జీటీ గెలవాలి అంటే వాళ్ళకి గెలుపు సూత్రాలు ఏంటి నేను చెప్తా. ఈ వైలెన్స్ ఎందుకు మామూలుగా మాట్లాడుకుందాం. నంబర్ 1, భువి గండ ఉంది. భువనేశ్వర్ కుమార్కి మీరు పవర్ ప్లేలో వికెట్స్ ఇవ్వకూడదు. శుభ్మన్ గిల్కి రికార్డు బాలేదు, జాస్ బట్లర్కి రికార్డు బాలేదు. భువిని ఏదో ఒకటి చేసి పవర్ ప్లేలో వికెట్ ఇవ్వకుండా దాటేశారే అనుకో, ఆ ఇన్కమింగ్ డెలివరీ ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్కి రెస్పెక్ట్ ఇచ్చేసాడే అనుకో, జీటీ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. వీళ్ళ టాప్ 3 రన్ స్కోర్ చేయాలి. 60-70% నుంచి వాళ్లే స్కోర్ చేస్తారు. వాళ్లే మళ్ళీ స్కోర్ చేస్తే గెలుపు ఖాయం. రెండోది, కగిసో రవడని నువ్వు రన్ ఇచ్చినా పర్లేదు, నువ్వు వెళ్ళి నాకు విరాట్ కోహ్లీ వికెట్ తీసుకొచ్చేయి, అట్టుకొచ్చేయి అని గనక ఉసిగొలిపి పంపిస్తే శుభ్మన్ గిల్, అదే గనక జరిగితే గెలిచే ఛాన్సులు పెరుగుతాయి. అఫ్ కోర్స్ మొహమ్మద్ సిరాజ్ అలాగా ఉన్నాడు, తను కూడా నేనేం తక్కువ కాదని చెప్పి వికెట్లు తీసే ప్రయత్నం చేస్తాడు, పవర్ ప్లేలో డామినేట్ చేస్తాడు. కాబట్టి దాన్ని దేవదత్ పడిక్కల్ని కనుక టార్గెట్ చేసి అవుట్ చేశాడే అనుకుందాం. ఖేల్కదం తుకనమంద్. రషీద్ ఖాన్ ఏదో ఒక మాయ చేసి రజత్ పటిదార్ని కనుక అవుట్ చేయగలిగితే జీటీ 2వ స్టార్ టీ షర్ట్ పైన వేసేస్తారు.